నమస్తే అండి, వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్. ఈ ట్రే గార్డెన్ మీకు చేసి చూపించానండి, వీడియో పెట్టాను, నా ఛానల్లో ఉంది చూడండి. దీంట్లో ఉన్న ప్లాంట్స్ ఎంత చక్కగా గ్రో అయ్యి ఇప్పుడు ఎంత బాగుందో. ఇది అప్పుడు పర్పుల్ హార్ట్ పెట్టాను ఇక్కడ, ఇదంతా కొంచెం కలిసిపోయినట్టు అయిందని ఆ ప్లాంట్ తీసేసాను. చూడండి, మనీ ప్లాంట్ చక్కగా పాకింది. జీజీ ప్లాంట్ అండి ఇది. చూడండి గ్రోత్ ఎంత బాగుందో. ఈరోజు వీడియో ఏంటంటే స్టాండ్ల గురించి అండి. నేను ఈ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇక్కడ మా లోకల్ గ్యారేజ్లో చేపించానండి ఈ స్టాండ్. వాళ్ళు చేయటం స్ట్రాంగ్గా చేశారు, కానీ చాలా అంటే మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఓ 3 నెలలకో 6 నెలలకో మనకి చేరుతుందా, అంత టైం తీసుకుంటారు ఇక్కడ. వాళ్ళకి ఈ చేయటం కొత్తే, దానికి తోడు కాస్ట్ కూడా ఎక్కువే పడుతుందండి. అందుకని చెప్పి నేను మామూలుగా ఈ స్టాండ్స్ ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఆన్లైన్ అంటే ఫస్ట్ మీకు అది కూడా ఒక వీడియో చేశానండి, అమెజాన్లో తెప్పించినవి. అవి ఎలా అంటే హైట్ తక్కువను, వెయిట్ ఉండవండి, తర్వాత లైఫ్ కూడా కొంచెం తక్కువ ఉంటాయేమో అనిపించింది నాకు. ఇప్పుడు ఆర్డర్ చేసిన ఎలా అంటే అంతకుముందు 2 times ఆర్డర్ చేశానండి, కొంచెం చాలా బాగున్నాయి. అంటే డ్యూరబిలిటీ ఎలా ఉంటాయి, ఎలా వస్తాయి అని చెప్పి కొద్దిగా ఆర్డర్ చేశాను. చాలా బాగున్నాయి, యూజ్ చేశానండి 1 year నుంచి. అందుకని ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేశాను. ఇదేనండి ప్యాకింగ్ నీట్గా చేసి పంపారు. మాకు నవతా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది, నవతాకి వేసారండి వాళ్ళు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి చెప్తాను, చూపిస్తా మీకు క్వాలిటీ. ఈసారి మా గార్డెన్ బడ్జెట్ స్టాండ్లకి కేటాయించామండి. కొత్త మొక్కలు పెడతానికి ఇప్పుడు మళ్ళీ వానలు వచ్చేదాకా కూడా ఈ ఎండల్లో ఏది ఉన్నాయి కాపాడుకోవటమే కష్టంగా ఉంది. చెప్పాను కదా వాటర్ ప్రాబ్లం అని. ఇదిగోండి, అంటే 8 mm రాడ్ ఉంది దీంట్లో, 10 mm రాడ్ ఉంది, 9 mm రాడ్ ఉంది. అట్లా తర్వాత రౌండ్లో కూడా చిన్న వాటికి చిన్నవి, పెద్ద వాటికి పెద్దవి, ఇట్లా పెద్ద టబ్స్కి, చిన్న టబ్స్కి, బకెట్స్కి అట్లా నేను సైజుల వారీగా ఆర్డర్ చేశానండి. వీళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, క్వాలిటీ. బ్లాక్ పెయింట్ వేసి ఇస్తారండి. మనకి 3-4 కావాలన్నా కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు. కాకపోతే ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి. ఇది PMR హోమ్ నీడ్స్ అండి, హైదరాబాద్ నుంచి నేను ఆర్డర్ చేశాను. ఇది దిల్సుఖ్ నగర్లో ఉంది బ్రాంచ్. వాళ్ళకి మీకు ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తానండి. వాట్సాప్ చేశారంటే వాళ్ళ క్యాటలాగ్ అంతా పంపిస్తారు. వాళ్ళ దగ్గర ఓన్లీ ఈ స్టాండ్స్ అంతే కాదండి, మామూలుగా స్టెప్ వైజ్ 2 steps, 3 steps, తర్వాత డిజైనర్, తర్వాత ఇట్లా షో ప్లాంట్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేవి అన్ని రకాలు వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఆ తర్వాత హోమ్ నీడ్స్ అంటే వాళ్ళ దగ్గర కుకింగ్ ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయండి. అంటే ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ వాడుతున్నారు కదా అందరూ, క్యాస్ట్ ఐరన్ని తవా అనగా పడ్డు, తర్వాత పెన్నాలు, అట్లా అన్ని రకాలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. గార్డెన్ టూల్స్ అండి, తవ్వే అవనివ్వండి, కట్ చేసే కట్టర్లు, అన్ని రకాలు ఉన్నాయి. నా దగ్గర మెయిన్గా కావాల్సింది ఇయ్యేనండి. ఈసారి గార్డెన్ టూల్స్ అన్నీ ఉన్నాయని చెప్పి నేను ఒకటి కూడా ఆర్డర్ చేయలేదు.
వాళ్ళ దగ్గర క్యాటలాగ్ పంపిస్తారు. మీరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మెసేజ్ చేశారంటే, మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే మీకు కొరియర్ వస్తుందండి. ఈరోజు ఆర్డర్ చేశారంటే నాకు 3 డేస్లో వచ్చినాయండి. మనం ఇక్కడ ఆర్డర్ ఇవ్వాలంటే ఎక్కడైనా కానీ వాళ్ళకి నెలల తరబడి వాళ్ళ చుట్టూ తిరగాలి. మెయిన్ నేను ఆర్డర్ చేసింది కూడా నాకు ఫ్లోర్ పాడవుతుందన్న టెన్షన్ లేదండి. మీకు పైనకి వెళ్ళి చూపిస్తాను. నా గార్డెన్లో నేను పెట్టింది ఇగోండి, మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇట్లా సైజుల వారీగా కొన్ని ఆర్డర్ చేశానండి. ఇవి పెద్ద సైజు టబ్స్ కింద కొన్ని, ఇగోండి ఇవి బాగా చిన్న వాటి కిందకండి. అట్లా మనకి ఏ సైజు కావాలన్నా ఉంటాయండి. ఒకవేళ మనం పాట్స్ మామూలుగా కొనే పాట్స్ ఉన్నాయనుకోండి, ఆ పాట్స్ దీంట్లో కిందకి ఇట్లా పెడతానికి కూడా వీలుగా మధ్యలో ఏమీ లేకోకుండానండి. ఇవేమో టబ్బు నీట్గా కూర్చోటానికి. ఈ వాటర్ క్యాన్స్కి ఇవి కంఫర్ట్ ఉంటాయని ఈ వాటర్ క్యాన్స్కి అండి. అట్లా నేను చూసి ఏ సైజులకి ఆ సైజులు ఆర్డర్ చేశానండి. మొత్తం 50 స్టాండ్లు ఆర్డర్ చేశానండి. వీటితో నా గార్డెన్లో చిన్న వాటిలన్నిటికీ సరిపోతాయండి. డ్రమ్స్కి మళ్ళీ ఈసారి బడ్జెట్లో చూద్దాము. ఇవి నేను లాస్ట్ టైం ఆర్డర్ చేశానని చెప్పాను కదండి. ఇగోండి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది. ఏం పాడవలేదండి, అసలు కొంచెం కూడా తుప్పట్లేదు కూడా. మనం అప్పుడప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్కి కలర్ వేసుకుంటే కొంచెం ఇంకా లైఫ్ వస్తాయి. ఇదిగోండి మెయిన్ ఇది పందికొక్కు నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పోలేదండి. ఈ స్టాండ్ల మీద పెట్టిన వాటిని ముట్టుకోవట్లేదు అది. వాటి కోసం కూడా కొంత ఇదిగోండి హైట్, ఇంత హైట్ ఉందనుకోండి, మనం కింద క్లీన్ చేసుకోవటానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. నల్ల ఉమ్మెత్తండి ఇది. ఇదిగోండి ఇక్కడ గ్యారేజ్లో చేయించామన్నాం కదా, ఈ స్టాండ్లన్నీ వాళ్ళు ఎలా మనం చెప్పినది వాళ్ళు అంత కరెక్ట్గా చేయరు. చూడండి హైట్ ఎక్కువ, వెడల్పు ఎక్కువ ఇట్లా అన్నమాట. పైగా ఇచ్చిన తర్వాత 6 నెలలకి ఇచ్చారు చేసిన తర్వాత. అట్లా మనకి ఈ వీళ్ళకి అనుకోండి వాళ్ళది అదే కదా ప్రోడక్ట్ చేసేది, అందుకని మనకి తక్కువ పడుతుంది కూడాను. లాస్ట్ టైం టబ్ కోసం ఆర్డర్ చేసిన సైజ్ అండి ఇది. ఇగోండి ఇంత పెద్ద టబ్ కూడా కంఫర్ట్గా దీని మీద కూర్చుంది. మెయిన్ క్లీనింగ్కి వీలుగా ఉన్నాయండి. ఇదిగోండి టబ్లో బేరుపాతి పెట్టాను, ఎలా తవ్వేసి చూడండి. ఇదిగో ఇదిగోండి ఇప్పుడు ఎలా ఎక్కుతుందో చూద్దాం. అసలు వేపాకు వేస్తే తవ్వదులే అనుకున్నాను, వేపాకు వేసినా కూడా తవ్విందండి. చూడండి ఇదిగో మొత్తం ఇంకెలా ఉంటుంది, పాదు మొత్తం బయటకు వచ్చేసింది తవ్వేసి. ఇలాగే పాదులన్నీ మొత్తం పాడు చేస్తుంది. ఇగోండి ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఆర్డర్ చేసినాయే. మనం చేయించుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ ఇట్లా సపరేట్గా ఒకటి చేయాలంటే ఇక్కడ వాళ్ళు చేయటం కష్టమండి. అంటే హైదరాబాద్లో అట్లా అంటే టెర్రస్ గార్డెన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్నీ చేసి ఇవ్వగలుగుతారు. మనకి ఇక్కడ అయితే అవకాశం లేదు. కానీ చక్కగా స్టాండ్లు ఇవి అన్నిటికీ అనుకూలంగా ఉన్నాయండి.
సింగిల్గా అంటే ఇప్పుడు 3-4 పాట్లు పెట్టే స్టాండ్ అనుకోండి, తీయటం కష్టం, ఎవరి హెల్ప్ అన్న కావాల్సిందే. అదే 4కి 4 స్టాండ్లు పెట్టుకున్నాం అనుకోండి. మర్చిపోయా, మీకు అసలు రేట్లు చెప్పలేదు కదా. 85 కాడి నుంచి స్టార్ట్ అండి. 85, 90, 100, 120 అలా, అంటే రాడ్ గేజ్ని బట్టి, తర్వాత సైజుని బట్టి అట్లా రేట్ ఉంటుందండి. 120, 200, 500 పెద్ద టబ్స్, పెద్ద డ్రమ్ములకి, అట్లా పెద్ద వాటికి అన్నీ. నేను లాస్ట్ సైజు ఆర్డర్ చేసింది 120నేనండి. నాకు ఆ టబ్స్, పెద్ద టబ్స్ కిందకు కూడా 120 రూపీస్యే సరిపోయినాయి. రేటు రీజనబుల్ అనిపించింది, తర్వాత వర్త్ అనిపించిందండి. అందుకని ఇవి ఆర్డర్ చేసుకున్నాను. మీకు అవసరం అవుతుందని ఈ వీడియో చేశానండి. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.